ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, వెంకటగిరి సిఐ ఏవి రమణతో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని ర్యాలీని నిర్వహించారు. పారిశుధ్యం మెరుగుతూనే ఆరోగ్యమని మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ అన్నారు. తాగిన వాళ్ళకి అవేర్నెస్ కలిగి చాలా చక్కగా ఉంటుంది. మీ పరిసరాలు శుభ్రంగా ఉంటే మీకు బాగుంటుంది. అందరికీ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నారీ శేఖర్, గోపాలకృష్ణయ్యతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, సిబ్బంది ఉన్నారు. లాక్కొచ్చేసండి సార్. తీసుకెళ్ళి అందరికీ నమస్కారం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమం ద్వారా ఈనాడు ప్రజలందరిలో కూడా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, వాటి గురించి అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం నాడు ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకురావాలని సంకల్పించారు. ఇందులో ఈ కార్యక్రమంలో మా మున్సిపాలిటీ సిబ్బంది అందరూ మరియు ముఖ్యంగా ఈనాడు గెస్ట్ వచ్చిన సిఐ గారు మరియు మెట్మ మహిళలు అనే మా గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ కూడా మనము చూస్తున్నాం, మన ఊరిలో చెత్తను ఎలాగా ఎక్కడ పడితే అక్కడ అలా డంప్ చేయడం కాకుండా ఇంటి నుంచే ప్రతి ఇల్లు కూడా వారికి ఒక అవగాహన కల్పించాలి. తడి చెత్తను వేరుగా ఒక పచ్చ డస్ట్బిన్లో, పొడి చెత్తను అంటే కాగితాలు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ అటువంటివన్నీ కూడా బ్లూ బిన్లో వేరు చేసి పెట్టుకోవడం. అలాగే చెత్త సేకరించడానికి వచ్చిన వర్కర్స్ దగ్గరికి కూడా వారు కూడా ఆ చెత్తను అదే విధంగా వేరుగా వారు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కలెక్ట్ చేసుకోవడమే కాదు, ఇది డంప్ యార్డ్లో డంప్ చేసేటప్పుడు కూడా వాళ్ళు అది వేరుగా చేస్తారు. వేరుగానే అవన్నీ కూడా తడి చెత్తనైతే దాన్ని డికంపోజ్ చేయడం, వాటిని ఎరువుగా మార్చి ఉపయోగకరంగా చేస్తారు. ఇది మన ఎంతో మంచి కార్యక్రమం. మన ఊరు బాగా అవ్వడానికి కానీ, ఒక సురక్షితమైన వాతావరణం కల్పించడానికి కానీ ఇది ఎంతో మంచి కార్యక్రమం. ప్రజలందరూ కూడా దీని పట్ల అవగాహన తీసుకొని మీరందరూ కూడా ఇది పాటిస్తారని ఆశిస్తున్నాను. కేవలం ఈ చెత్త సెగ్రిగేషన్ అనేది మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. మనమందరం కూడా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఒక నియమం. తప్పకుండా మీరందరూ పాటిస్తారనేసి ఆశిస్తున్నాను.